వెనుకున్న వాటిని మరచి அந்த பின்னாடி இருக்கிறத ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. முன்பிருப்பதற்கான దేవుని సన్నిధానంలో దేవుని సముఖத்தில் నీవు నేనేమనుకోవాలి? నా పాత స్వభావం సిలువ వేయబడింది. என்னுடைய பழைய சுபாவம் నా పాత స్వభావము என்னுடைய பழைய యేసులో இயேசுவின் మేకులతో కొట్టబడింది. ஆணிகள் அடிக்கப்பட்டது. నేను విడుదల విడుదల పక్షిని విడుదల పరవై అనే విధముగా మనం ఎరిగి ఉండాలని என்கிற விதமா நாம் அறிந்திருக்கிறோம். పౌలు గారు తెలియజేస్తున్నారు. పౌలు గారు తెలియజేస్తున్నారు. కనుక దేవుని యొక్క సన్నిధానంలో ఒక మాట అందరూ గట్టిగా చెప్పండి. నేను ఇప్పుడు పాపమునకు దాసుడను కాను, అడిమై అల్ల. యేసు నన్ను విడిపించినాడు. యేసు என்னை விடுதலையாக்கியுள்ளார். ఈ మాట అనుదినము చెప్పాలి. இந்த வார்த்தை రెండవదిగా మనం చూస్తే పిల్లారా, இரண்டாவது நான் பார்த்தா ఏలయనగా ఆయన చనిపోవట చూడగా పాప విషయం ఒక్కమారే చనిపోయాడు. அவர் மரிப்பதை பார்க்கும்போது ஒரு பாவத்தில் ஒரே தரம் மரித்தார். ఆయన జీవించడం చూడగా அவர் பிழைத்திருப்பதை பார்த்து దేవుని విషయమై జీవించున్నాడు. தேவனுக்கு என்று பிழைத்திருக்கிறார். అదే విధముగా அப்படியே మన పాప విషయం చనిపోయి நாம் பாவத்திற்குள் மரித்து యేసులో మనం జీవించాలి. இயேசுவில் நாம் ஜீவிக்க ఇక வேண்டும். జీవించేది ఎవరు? வாழ்கிறது யார்? నేను కాదు, நான் அல்ல, యేసు ప్రభువారు. இயேசுவானவர். నాలో ఎవరు జీవిస్తున్నారు? யார் வாழ்கிறார்? యేసు ఆలోచనలు, యేసు తలంపులు, యేసు నడవడిక, యేసు ప్రవర్తన, యేసుతోనే నా జీవితము. இயேசுவோட என்னுடைய வாழ்க்கை.